హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. పార్కింగ్ మూవీ ఆల్మోస్ట్ చాలామంది చూసే ఉంటారు. ఇది 2023లో తమిళ్లో రిలీజ్ అయింది. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా ఉంది. డబ్బింగ్ బాగుంది. సో, చూడకపోతే ఒకసారి చూడండి. ఇప్పుడు దీని గురించి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, రీసెంట్‌గా 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ రిలీజ్ చేశారు. అందులో ఎక్కువ అవార్డ్స్ గెలుచుకున్నది 3 మూవీస్ ఉన్నాయి. అందులో ఈ పార్కింగ్ ఒకటి. దీనికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే ఈ 3 విభాగాలు ఇది అవార్డులు గెలుచుకుంది. ఇన్ని అవార్డ్స్ వచ్చాయి ఏంటబ్బా ఈ మూవీ అని చూసాక నాకైతే నచ్చిందండి. బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒకే ఇంట్లో రెంట్‌గా ఉండే ఇద్దరు వ్యక్తుల మధ్య జస్ట్ ఒక కార్ పార్కింగ్ కోసం చిన్న గొడవతో స్టార్ట్ అయ్యి ఎంత దూరం వెళ్ళిందనేది ఇందులో ఉంటుంది. జస్ట్ పార్కింగ్ అన్నా గదా! మూవీ చూస్తే అది జస్ట్ పార్కింగ్ అనే కాదు. వాళ్ళు దాన్ని పర్సనల్ ఇగోలా తీసుకొని, దానివల్ల వాళ్ళ పర్సనల్ లైఫు, ప్రొఫెషనల్ లైఫు, అలాగే ఆ ఇగో వల్ల వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన కష్టాలు, నష్టాలు ఎక్సలెంట్‌గా చూపించారు. మూవీ చూస్తున్నంత సేపు ఎవరిది కరెక్టా? ఎవరిది రాంగ్ అనే కన్‌ఫ్యూజన్ లేకుండా ఇద్దరు కరెక్టే, అలాగే ఇద్దరు రాంగే అనే ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. ఈ పార్కింగ్ అనేది చాలా మంది దీన్ని ఫేస్ చేసే ఉంటారు. మహా అయితే ఒక చిన్న గొడవతో సరిపెట్టుకుంటారు. బట్ ఈ డైరెక్టర్ ఈ కాన్సెప్ట్‌ని 2 అవర్స్ 10 మినిట్స్‌తో ఎక్సలెంట్ స్క్రీన్ ప్లేతో ఎంగేజ్ చేశారు. ఇది డైరెక్టర్ కి ఫస్ట్ మూవీ అంట. తన పేరు రామ్ కుమార్ బాలకృష్ణన్. టెక్నికల్ గా కూడా సూపర్ ఉన్న మూవీ. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అలాగే బీజిఎం బై శామ్ సిఎస్ మెయిన్ హైలైట్ దీనికి. కొన్ని టెన్షన్ పుట్టించే సీన్స్ లో అయితే బీజిఎం ప్రాణం పోసింది. హర్రర్ ఫీలింగ్ వచ్చింది. అలాగే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఈశ్వర్ గా చేసిన హరీష్ కళ్యాణ్, అలాగే ఎలంపరితిగా చేసిన ఎంఎస్ భాస్కర్, వీళ్ళిద్దరూ ఎరగదీశారు పర్ఫార్మెన్సెస్. ఆ ఈగో సీన్స్ లో అయితే 2 కోళ్ల పందాలు మధ్య గొడవ ఎలా ఉంటదో అలా ఉంటుంది వాళ్ళ ఫేసెస్ లో ఎక్స్ప్రెషన్స్. మిగతా యాక్టర్స్ చాలా బాగానే చేశారు. ఒకవేళ మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.